నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన రెండో విడత జీపీ ఎన్నికలు, పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలు. ప్రజా సేవకులకు మాత్రమే ఓటు వేయాలి, ఓటర్లకి సూచనలు చేసిన చాడా వెంకటరెడ్డి. కొనసాగుతున్న మూడో విడత ఎన్నికల ప్రచారం, అభ్యర్థులతో కలిసి పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. ఇక వార్తల్లోని వివరాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వివిధ ప్రాంతాలకి చెందిన ఓటర్లు చలిని సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచే పోలింగ్ సెంటర్లకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు పోలింగ్ సెంటర్లని ఉన్నతాధికారులు తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. భద్రత దృష్ట్యా పోలింగ్ సెంటర్ల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. పెద్దపల్లి జిల్లాలో రెండో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. జిల్లాలోని 243 గ్రామ పంచాయతీలు, 2432 వార్డులు ఉండగా నేడు రెండో విడతలో అంతర్గాం, ధర్మారం, జూలపల్లి, పాలకుర్తి మండలాల్లోని 73 గ్రామ పంచాయతీల్లో 684 వార్డులకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ సక్రమంగా జరిగేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చలి తీవ్రత కారణంగా కొన్ని సెంటర్లలో పోలింగ్ మందకొడిగా కొనసాగింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. అనంతరం ఎన్నికల కౌంటింగ్ ప్రారంభించారు. జగిత్యాల జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జిల్లాలోని 134 సర్పంచ్ స్థానాలకు, 945 వార్డులకు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. ఇందుకోసం 1531 మంది పోలింగ్ అధికారులు, 2031 మంది సిబ్బంది, 14 మంది సూక్ష్మ పరిశీలకులు, 26 మంది జోనల్ అధికారులు, 57 మంది బీట్ అధికారులు, 279 మంది రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల ఏర్పాట్లని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాగా అంతర్గాం గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని అంతర్గామ నా స్వగ్రామం. ఈరోజు నేను అదేవిధంగా మా మిసెస్ రాధిక మా గ్రామానికి వచ్చి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న వారికి, అదేవిధంగా వార్డు మెంబర్కి పోటీ చేస్తున్న వారికి ఓటేయడం జరిగింది. జగిత్యాల నియోజకవర్గంలోని 101 గ్రామాలలో ఇప్పటికే 9 గ్రామాలు ఏకగ్రీవం అవ్వడం జరిగినాయి. ఇంకా 92 గ్రామాలకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంలో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులతో కలిసి పనిచేస్తూ జగిత్యాల ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి 190% తగ్గకుండా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న అభ్యర్థులు గెలుస్తారని చెప్పి భావిస్తా ఉన్నాం. ఈరోజు గ్రామ పంచాయత్ ఎలక్షన్కి సెకండ్ ఫేజ్ మనకి పోలింగ్ డే ఉంది. ఈ పోలింగ్ డే మొత్తం బందోబస్తులో మనం పోలీస్ సిబ్బంది అరౌండ్ 800 వరకు ఉన్నారు. సో అందరూ పొద్దున నుంచి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అండ్ అన్నీ పీస్ఫుల్గానే ఉంది. ఈరోజు 7 మండలాల్లో ఈ ఎలక్షన్ జరుగుతుంది. అండ్ 144 జీపీలో ఎలక్షన్ జరుగుతుంది. సో అన్ని చోట్ల మనం ఇన్స్పెక్షన్ చేస్తున్నాము, విజిట్ చేస్తున్నాము. అన్ని జగాలు ప్రశాంతంగా నడుస్తుంది. అది పీస్ఫుల్గా నడిస్తే అట్లా ప్రయత్నం చేస్తాము. అండ్ మనం ఎన్ష్యూర్ చేస్తాం.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా సాగింది. చలిని సైతం లెక్క చేయకుండా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికలాంగులు, వృద్ధుల్ని వీల్ చైర్లలో తరలించి ఓటు వేయించారు. మండలంలో మొత్తం 17 గ్రామ పంచాయతీలకు గాను 75 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా చిగురుమామిడి మండలం రేగొండ పోలింగ్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో విడతలో 3 మండలాల్లోని 88 గ్రామ పంచాయతీలు 758 వార్డులు ఉండగా 11 గ్రామ పంచాయతీలు 228 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 77 గ్రామ పంచాయతీలు 530 వార్డులకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో జరిగే రెండో విడత ఎన్నికల్లో ఇల్లందుకుంట, బోయినపల్లి, తంగళ్లపల్లి మండలాల్లో మొత్తం 1,11,130 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం సర్పంచ్ స్థానాలకు 279 అభ్యర్థులు, మొత్తం వార్డు స్థానాలకు 1,296 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో విడత ఎన్నికలకు 3 మండలాల్లో కలిపి మొత్తం 910 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు 1,093 మందికి విధులు కేటాయించారు. రెండో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో మొత్తం 14 జోన్స్ 26 రూట్లుగా విభజించారు. 3 మండలాల్లో కలిపి మొత్తం 530 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం చోట్ల వెరీ పీస్ఫుల్లీ ఓటింగ్ నడుస్తుంది. సో అరౌండ్ 700 పోలీస్ ఫోర్స్ డిప్లాయిడ్ అయింది ఎన్ని ప్లేసెస్లో. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో వీ హ్యావ్ అకార్డింగ్ టు కేటగిరీ నార్మల్, సెన్సిటివ్, క్రిటికల్. సో అకార్డింగ్ టు ఇన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఎక్కువ పోలీస్ డిప్లాయిడ్ అయింది. ఇప్పటి వరకు మొత్తం పీస్ఫుల్లీ నడుస్తుంది. వీ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. డోంట్ ట్రస్ట్ ఆన్ రూమర్స్, సోషల్ మీడియా రూమర్స్. పోలీస్కి ఆర్ ఈవెన్ డిస్ట్రిక్ట్లో ఒక కంప్లైంట్ కమిటీ ఉంది డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో. సో అక్కడ ఎనీ క్లారిఫికేషన్ కావాలి అక్కడ మాట్లాడండి. సో ఆల్ సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ఇన్ ప్లేస్. సో పోలీస్కి కోఆపరేట్ చేయండి. జనాలు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయండి. రెండవ దశ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు, కేశవపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను సిపి గౌసాలం తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణకి కేటాయించిన సిబ్బంది పనితీరు, పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని 23 గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగగా ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేసుకున్నారు. ఉదయం పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బార్లు తీరగా మధ్యాహ్నం వరకు ఓటర్లు వెనువెంటనే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలోని రామకృష్ణ కాలనీలో గల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమ్మిలా సత్పతి పరిశీలించి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ వేణుగోపాల్, తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్, ఎల్ఎండి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ పర్యవేక్షణలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయగా ఎన్నికలు శాంతియుతంగా కొనసాగాయి. తిమ్మాపూర్ మండలంలో 23 గ్రామ పంచాయతీల ఎన్నికలు జరగగా మొత్తం 38,414 ఓట్లు పోలయ్యాయి. తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని తిమ్మాపూర్ తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్రా ప్రారంభించి మొదటి ఓటు వినియోగించుకున్న మన్నెమ్మకు పూల మొక్కను అందించారు. రామకృష్ణ కాలనీ గ్రామంలో అల్వాల అంజయ్య అనే ఓటరు తన తండ్రి దశదిన కర్మ పూర్తి చేసుకుని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు సెకండ్ ఫేజ్లో రెండవ విడతగా
సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. మన కరీంనగర్ కమిషనరేట్లో సిపి సార్ ఆదేశాల మేరకు మేమందరం బందోబస్తు నిర్వహిస్తున్నాము. ప్రజలు ఉదయం 7 గంటల నుంచే స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వతహాగా వచ్చి వాళ్ళ ఓటును నిర్భయంగా ఓటు వినియోగించుకుంటున్నారు. ప్రజలందరూ ప్రశాంతంగా ఓటు వేస్తున్నారు. అదేవిధంగా ప్రజలను కోరేది ఏంటి అంటే, గ్రామంలో ఏ వ్యక్తి గెలిచినా ఓడినా గ్రామానికి సంబంధించిన వ్యక్తులే కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుతున్నాము. అదేవిధంగా ఎటువంటి విన్నింగ్ ర్యాలీస్ లేవు. అదేవిధంగా 144 సెక్షన్ ఉంది కాబట్టి ఎవరు కానీ జనాలు 5 కన్నా ఎక్కువ మంది గుమికూడకూడదు. ఈ విషయాన్ని అందరూ ప్రజలు సహకరించాలి, గమనించాలి. ఎటువంటి విన్నింగ్ ర్యాలీస్ కూడా పర్మిషన్ లేదు, అయితే లేవు. మళ్ళీ థర్డ్ ఫేజ్ అయిన తర్వాత తదనంతరంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫర్దర్గా దాని గురించి ఆలోచిస్తాం. రాజకీయాల్లో ప్రజాసేవకులు కనుమరుగై డబ్బున్న వారు తెరమీదికి వస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని తన స్వగ్రామం రేగొండలో పోలింగ్ సెంటర్ కు కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాత్కాలిక భ్రమలకు లోనైతే శాశ్వతంగా నష్టపోతామన్న విషయాన్ని ప్రజలు గుర్తించి ఓటు వేయాలని సూచించారు. యువత త్యాగాల వైపు కాకుండా భోగాల వైపు వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బులు మందుకు అమ్ముడు పోకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్నారు. మంచివారు ప్రజాసేవకులకు మాత్రమే ఓటు వేయాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీరాజులో గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండవ విడత ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉన్నాయి. మూడో విడత 17వ తారీఖున ఉన్నాయి. అయితే మొత్తం మీద ఈసారి ఓటర్స్ నాడి అంతుబట్టట్లేదని ప్రతి ఒక్కరు కూడా, ఎవరైతే పోటీలో నిలబడ్డారో అభ్యర్థులందరూ కూడా ఆవేదన ఉన్నారు. ఇలా మద్యము, డబ్బులైతే అదుపు లేకుండా పోతుంది. సరే, మొదటి విడతలో కొన్ని చోట్ల డబ్బులు ఇచ్చిన వాళ్ళు 1000-500 ఇచ్చిన వాళ్ళు మేము మునినాం, 10 లక్షలు 5 లక్షలు మునినాం, మా డబ్బులు మాకు ఇవన్నీ కూడా ఓపెన్గా, అంటే ఇంత ఎన్నికలంటే డబ్బులు నిలబడ్డని కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఇలా దృష్టితో వచ్చింది. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని చెప్పి అభిప్రాయపడుతూ ఓటర్లందరూ కూడా మరి వాళ్ళ ఆచితూచి ఎవరైతే ప్రజలకు మధ్య ఉండి ప్రజాసేవకు అంకితం అవుతారో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ప్రజా సమస్యలు పట్టించుకొని మరి అన్యాయాలు ఎదిరించే పరిస్థితి చేస్తేనే. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం సంకినపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొదురుపాక పూజ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గుర్తులు కేటాయించడంతో నేడు గ్రామంలోని పలు వార్డుల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన జరగబోయే పోలింగ్ లో తమకు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆయా వార్డుల్లో ఉన్న సమస్యల్ని తెలుసుకుంటూ వాటిపై పరిష్కారం కోసం హామీలు ఇస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి కొదురుపాక పూజ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధియే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం తమకే ప్రజలు ఓటు వేయాలని అభ్యర్థించారు. పెద్దపల్లి జిల్లాలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే విజయరమణారావు సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్తూ బ్యాలెట్ నమూనాను వారికి వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని ఓదెల మండలంలోని గూడెం, గుంపుల, ఇందుర్తి, శానగుండ, పోత్కపల్లి, జీలగుంట గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే విజయరమణారావు ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్తూ బ్యాలెట్ నమూనాను చూపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓట్లని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, కాంగ్రెస్ తోనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, పలు గ్రామాల ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. లారీలు బంద్ అయిపోతాయి, నేను చెప్పలే రమేష్ నీకు ఆనాడు రోడ్ డ్యామ్ నిర్మాణం చేసి మళ్ళీ ఇవాళ 2 కోట్ల పైచీలు మన సంబంధిత కాంట్రాక్టర్ గారు కూడా నాకు చెప్పడం జరిగింది. సంబంధిత ఈ గారు కూడా ఒక 60-70 లక్షలు
మరి తక్కువ పడేటట్టుంది. అంటే ఎస్టిమేట్ చేసి పెద్దపల్లి రూరల్ మండలంలోని పెద్ద కల్వల, రాఘవాపూర్, రంగాపూర్, గుర్రంపల్లి, మారియేడుగొండ తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే విజయరమణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు పాల్గొన్నారు. బుడ్రాయికి సంబంధించి తిరుపతి సర్పంచ్ గెలిచిన తర్వాత 100% నేను కూడా సహకరిస్తా. మీకు నేను కనకాలని అడిగితే కూడా అసలు వెనకటి ఎక్కడుందో ఏందో కానీ ఆ బొడ్రాయి ఎక్కడో తెలియదు. తప్పకుండా దాన్ని కూడా చేయిద్దాం. ఎందుకంటే మీరు ఊరందరూ అనుకోని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా గ్రామస్తులు పెద్దలందరూ కూర్చొని ఫలానా దగ్గర మేము బొడ్రాయి పెట్టుకుంటాం, మీ వంతు సహకారం చేయమంటే 100% నేను కూడా సహకరిస్తాను. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామ సర్పంచ్ గా తులా మనోహర్ రావు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా సర్పంచ్ తులా మనోహర్ రావుతో పాటు వార్డు సభ్యులు శివపల్లిలో ఎమ్మెల్యే విజయరమణారావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్పంచ్ తులా మనోహర్ రావుతో పాటు వార్డు సభ్యులు ఎమ్మెల్యేను సాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొమ్మల సుమలత, సదయ్య, వార్డు సభ్యులు దుమ్మటి శంకరమ్మ, రాందేని రాజేశం, బెజ్జాల మానస, దోమటి పోషాలు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముట్లపల్లి గ్రామ సర్పంచ్గా పెద్దపల్లి ఎమ్మెల్యే విజ్జన్న, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో పోటీ చేసిన నన్ను ముట్లపల్లి ఓటర్ దేవుళ్ళు అఖండ విజయాన్ని అందించి నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి, ప్రజలకు శిరస్సు వంచి నమస్సుమాన్ని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నా విజయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన మా గ్రామ ప్రజలు, యువకులు, యువతులు, మహిళలు, అంతేకాకుండా వివిధ గ్రామాల, వివిధ ప్రాంతాల నా శ్రేయోభిలాషులు, బంధువులు, మిత్రులు, అధికారులు అనేక మంది సహకరించడం జరిగింది. వారందరికీ కూడా వినమ్రపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లాలో కొనసాగిన రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఓటర్లకి పలు సూచనలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఫలితాలు వెలువడతాయని, సర్పంచ్, ఉప సర్పంచ్ ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ రోజు మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ లో మనకి 7 మండల్స్ అనగా జగిత్యాల కాన్స్టిట్యున్సీలో ఉన్న మండల్స్ అండ్ చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఉన్న మండల్స్ 136 గ్రామ పంచాయతీలు మనం ఎలక్షన్స్ కి వెళ్తున్నాయి. సో మనకి యాజ్ ఆఫ్ 11 AM కి మనకి అరౌండ్ 52% ఓటింగ్ కూడా జరిగింది. అండ్ ఇంకొక ఇప్పటికి 12 అయింది కాబట్టి మేబీ ఇంకా అనదర్ 10-15% పెరిగి ఉండొచ్చు. ఇంకో 1 hour దాకా టైం ఉంది. సో ఈ మీడియా ద్వారా లాస్ట్ 1 hour టైం ఉంది కాబట్టి ఈ దరూర్ గ్రామ పంచాయతీ ప్రజలను కానీ, లేకపోతే 7 మండల్ సెలక్షన్కి వెళ్తున్న గ్రామ పంచాయతీల్లో ఉన్న ప్రజలను కానీ మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు లైన్స్ కూడా పెద్దగా ఏమీ లేవు, ఖాళీగానే ఉన్నారు టీం అంతా కూడా. మీరు నెక్స్ట్ 1 hour లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. జగిత్యాల జిల్లాలోని ఓ వార్డు మెంబర్ కు పోలింగ్ సెంటర్ వద్ద నిరాశ ఎదురైంది. బీర్పూర్ మండల కేంద్రంలోని 6వ వార్డుకు చెందిన తడుక మల్లవ్వ ఆలస్యంగా పోలింగ్ కేంద్రానికి రావడంతో అధికారులు సమయం అయిపోయిందని గేట్లు మూసేశారు. క్యూలో ఉన్న వారికి మాత్రమే ఓటేసే అవకాశం కల్పించారు. దీంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి నిరాశగా వెనుదిరిగింది మల్లవ్వ. పోలింగ్ పూర్తవడంతో అధికారులు బ్యాలెట్ బాక్స్లను సీజ్ చేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ పోలింగ్ కేంద్రంలో మధ్యప్రదేశ్ కు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన స్వగ్రామమైన బసంత్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. రాజ్యాంగంలోని 73వ ఆర్టికల్ ద్వారా ఓటు హక్కులు ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఓటు ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాది పడుతుంది అని ఆయన తెలిపారు. గ్రామాల ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నరహరి కోరారు. ఈ రోజు తెలంగాణలో రెండవ విడత పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా
నేను నా స్వగ్రామం అయినటువంటి బసంత్ నగర్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ల కోసం నా ఓటు హక్కు ఈరోజు నేను వినియోగించుకున్నాను. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజు వ్యవస్థ అంటేనే గ్రామస్థాయి పంచాయతీలు, గ్రామస్థాయి పరిపాలనా వికేంద్రీకరణ దిశగా రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పంచాయతీరాజు చట్టం ఏదైతే వచ్చిందో దీనివల్ల గ్రామ స్వరాజ్యం రావాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలో మనకు గ్రామ పంచాయతీలు మన ప్రజాస్వామ్యానికే వెన్నెముక. కరీంనగర్ లో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలని విజయవంతమైనట్లు రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్ కమిటీ జనరల్ సెక్రటరీ ప్రభుకుమార్ తెలిపారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 12 ఏండ్ల నుండే మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలని కొనసాగిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత ముందుకు నడిపించాలని సూచించారు. ప్రతి జిల్లాలో కూడా ఈ పోటీలని నిర్వహిస్తామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 13, 14న 2 రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీలని 27, 28 తేదీలకు పోస్ట్ పోన్ చేసినట్లు వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా 20 జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఇందులో పాల్గొంటారని వివరించారు. జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ చాట్ల, సెక్రటరీ నీలం లక్ష్మణ్ మాట్లాడారు. డిసెంబర్ 27, 28 2 రోజుల పాటు అంబేద్కర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్టేట్ మీట్ విజయవంతం చేసేందుకు కరీంనగర్ ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ ప్రభుకుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ చాట్ల, సెక్రటరీ నీలం లక్ష్మణ్, వైస్ ప్రెసిడెంట్ వరాల జ్యోతి, స్టేట్ ట్రెజరర్ డి లక్ష్మి పాల్గొన్నారు. ఆయన యావత్తు మనకు డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉంటూ ముందుకు నడిపించాలి. యువకులు తర్వాత ముసలి మనం అయితే ఏజ్ తర్వాత ఇంకో ఏజ్ ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క అసోసియేషన్ స్థాపించడం జరిగింది. దానికి ముఖ్యంగా లక్ష్మణ్ రెడ్డి గారు అని మా అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇప్పుడు అది మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రెడ్డి గారు. తర్వాత దేవేందర్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా కంటిన్యూ చేయడం జరుగుతుంది. అన్ని సంపదలకెల్లా ఆరోగ్యమే ముఖ్య సంపద అని, ఆరోగ్యం ఉంటే అన్ని సాధించవచ్చని, ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్మి మా స్టేట్ ప్రెసిడెంట్ మరి లక్ష్మారెడ్డి గారి పిలుపు మేరకు స్థాపించబడ్డ ఈ మాస్టర్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ అనే ప్రోగ్రామ్కి 12th ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ ఈవెంట్ ఫస్ట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత కరీంనగర్లో జరిగింది. నేను 2014లో, ఎందుకంటే ఫస్ట్ మన తెలంగాణ ఏర్పడిన తర్వాత మన ఫస్ట్ తెలంగాణ స్టేట్ మీట్ ఇక్కడనే చేయడం జరిగినది. ఎందుకంటే దీనిలో మంచి కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే ఒక 30 ఏజ్ నుంచి వెళ్ళి 90 ఏజ్ వాళ్ళు ఇలా స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ చేస్తారు కాబట్టి ఇది మనం ఒక జిల్లాకు ఒక హెల్త్ మెసేజ్ అనేది ఇవ్వడానికి చాలా అనుకూలంగా ఉంటుందని దీన్ని మనం ఎక్కువగా దీన్ని ఎంతో కష్టపడి మనం ఫస్ట్ మీటే చేయడం జరిగింది. అప్పుడు సార్ వచ్చి రావాలనగానే మేము అందరం చాలామంది వచ్చినాము. అందులో కూడా నేను ఫస్ట్ గోల్డ్ మెడల్ చేయడం జరిగింది. మళ్ళీ స్టేట్ మీట్లు కూడా మేము వెళ్ళడం జరిగింది. హైదరాబాదు, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ అటన్నిటికీ వెళ్ళడం కూడా జరిగింది. గణితం ద్వారా విద్యార్థుల మేధస్సు పెరుగుతుందని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని స్థానిక వావిలాలపల్లి ఆల్ఫోర్స్ విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన మ్యాథ్స్ ఒలింపియాడ్ 2025 టెస్ట్ నిర్వహణ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ భారతదేశ గర్వించదగ్గ గణిత శాస్త్రవేత్త అని, ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. చిన్నతనం నుండే గణిత శాస్త్రంపై మక్కువ పెంచుకొని ఎన్నో అద్భుతాలు సృష్టించారని గుర్తు చేశారు. రామానుజన్ జీవితాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్రాంచ్లకి చెందిన ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి డిసెంబర్ మాసము వస్తుందంటే చాలు అందరికీ గుర్తుకు వచ్చేది క్రిస్మస్ పండగ. అలాగే మరి ముఖ్యంగా విద్యార్థులకు మరి మ్యాథమెటిక్స్ పైన మక్కువ ఉన్న వాళ్ళకి గుర్తుకొచ్చేది మ్యాథమెటిక్స్ డే, జాతీయ గణిత దినోత్సవము. మరి రామానుజన్ బర్త్డేని పురస్కరించుకొని మన భారతదేశము డిసెంబర్ 22ని జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మరి ఈ సందర్భంగా గత 3 దశాబ్దాల నుంచి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో డిసెంబర్ 22 సందర్భంగా మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ టెస్ట్ని ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ సంవత్సరం అయితే ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్రంలోని, తెలంగాణలోని అన్ని జిల్లాల విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. మరి ఓన్లీ ఎక్స్క్లూజివ్ మ్యాథమెటిక్స్ పైన మనం ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఫస్ట్ ప్రైజ్ ఒక 5,000, సెకండ్ ప్రైజ్ 3,000, థర్డ్ ప్రైజ్ 2,000 క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతున్నది. ఇది ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఎగ్జామినేషన్, 25 క్వశ్చన్స్ ఇంటూ 400 మార్క్స్. 3rd, 4th, 5th వారికి నెగిటివ్ మార్కింగ్ లేదు. 6th, 10th వాళ్ళకి నెగిటివ్ మార్కింగ్ ఉంది.
కరీంనగర్లోని ముకరంపురాలోని కరెంటు డిపార్ట్మెంట్ ఏఈ సంపత్ గురుస్వామి ఇంట్లో అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఘనంగా జరిగింది. గోపగాని శ్రీనివాస్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు. గడప నాగరాజు, వేముల విష్ణుమూర్తి, వరాల నరేందర్ బృందంచే భజన సంకీర్తనలు ఆలపించారు. విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వాములకు అష్టోత్తర పూజ నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామికి అభిషేకాలతో పూజ నిర్వహించారు. అనంతరం పడిముట్టించి అయ్యప్ప స్వాములు పేటతుల్లి ఆటలాడారు. అనంతరం అయ్యప్ప స్వాములకి అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్రగా వెళ్లి తిరిగి వచ్చిన గడప నాగరాజు గురుస్వామిని సాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేముల విష్ణుమూర్తి, పద్మ, వరాల నరేందర్ జ్యోతి, దాడి సంపత్ కుమార్ గురుస్వామి, జ్యోతి, గోపగాని లక్ష్మీనారాయణ గురుస్వామి, కరెంటు డిపార్ట్మెంట్ ఎస్సీ గంగాధర్ పాల్గొన్నారు. దుర్షేడ్ డివిజన్ లో గల శ్రీ శివకేశవ క్షేత్రం, శ్రీ మరకతలింగ రాజేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ ఆవరణలో నేడు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని గంగారపు వంశీకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో దేవరాజు ప్రశాంత్ శర్మ, చిగురాల మధుసూదనాచార్యులు నిర్వహణలో అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వామి మాలధారులు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రసాదాలని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారులతో పాటు నాయకులు నందాల తిరుపతి, సుంకిశాల సంపత్రావు, గోలి సంతోష్, వేముల రామచంద్రం, కోరుకంటి సత్యనారాయణరావు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ లో వైశ్యభవన్ లో సుధామా వాకింగ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో రుక్మిణి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. సుధామా వాకింగ్ ఫ్రెండ్స్ తరఫున 7 రోజుల పాటు కొనసాగిన భాగవత సప్తాహ పారాయణం నేడు పూర్తయింది. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వందలాది మంది మహిళలు, భక్తులు పాల్గొని వేడుకలను తిలకించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కరీంనగర్ లోని వైశ్యభవన్ లో ఈ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈ రోజు ఇక్కడ వైశ్యభవన్ లో అంగరంగ వైభవంగా సుధామా వాకింగ్ ఫ్రెండ్స్ వారి తరపున 7 రోజుల భాగవత సప్తాహం పూర్తయి ఈరోజు రుక్మిణి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది. భక్తులు వేలల్లో వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చూసి తరించి మైమరిచిపోతున్నారు. ఫనతుల మేఘరాజ్ శర్మ, బ్రహ్మశ్రీ ఫనతుల మేఘరాజ్ శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కళ్యాణానికి అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకొని ఈ కృష్ణుని కృపకు కటాక్షానికి అందరూ చాలా సంతోషంగా ఆశీర్వాదం తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అక్కడ ఈ ఫనతుల మేఘరాజ్ శర్మ గారిచే చెప్పబడుచున్నవి. అక్కడే మేము మన కరీంనగర్ వైశ్యభవన్లో మనకు చేసుకుంటే ఎలా ఉంటుంది అని నిర్ణయానికి సంకల్పం ఇస్తే బాగుంటుందని మేము అనుకున్నాము. అదేవిధంగా వేములవాడ వచ్చినప్పుడు మేము ఇట్లా టైం తీసుకొని మా దగ్గర కూడా వైశ్యభవనంలో చేస్తే బాగుంటుంది దగ్గర టైం ఇవ్వండి అని కోరితే మీకు తప్పకుండా ఇస్తా అని చెప్పినాడు. డిసెంబర్లో చేస్తాము అని చెప్పినాడు. ఆ కృష్ణుని దయతోటి ఈరోజు వైశ్యభవనంలో కరీంనగర్లో సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన పలువురిని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ మొన్నటి వరకు ప్రెస్ క్లబ్ సభ్యులుగా ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసిన పాత్రికేయులు ఇటీవల ఎన్నికల్లో వార్డు మెంబర్లుగా ఎన్నికైనట్లు తెలిపారు. వారందరినీ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రిపోర్టర్లు కత్తిరాజు, నేరెళ్ల శేఖర్, నర్సారెడ్డి, మునిందర్, గంగాధర్, విఠల్, అనిల్ పాల్గొన్నారు. రుద్రంగి గ్రామంలో జరిగిన ఎన్నికల్లో రుద్రంగి ప్రెస్ క్లబ్ నుండి మేము సైతం అంటూ ప్రజాసేవలో ముందుండడానికి పోటీలో ఉండగా ప్రజలు ఆదరించి 1వ వార్డు నుంచి నన్ను, 11వ వార్డు నుంచి అంబటి శ్రీనందను, 10వ వార్డు నుండి నరేంద్రను గెలిపించుకొని మా సేవలను వాడుకోవడానికి ప్రజలు ఓట్ల ద్వారా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. సన్మానం చేసి మాకు శుభాకాంక్షలు తెలిపినందుకు
ప్రెస్ క్లబ్ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మేము అభివృద్ధిలో ముందుండి పనిచేసి మమ్మల్ని ఆదరించిన ప్రజలకు అన్ని రకాల సమస్యలు పరిష్కరించేందుకు ముందుంటామని. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ కొనసాగగా తెల్లవారుజాము నుంచే ఓటర్లు పోలింగ్ సెంటర్లకి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పెద్దపల్లి జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 4 మండలాలు కలిపి 81% పోలింగ్ నమోదైంది. అంతర్గా మండలం 86%, ధర్మారం మండలం 75%, జూలపల్లి మండలం 84%, పాలకుర్తి మండలం 82% పోలింగ్ నమోదైంది. కాగా ఆదివారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ధర్మారం మండలంలోని జెడ్పీహెచ్ఎస్ దొంగతుర్తి, జెడ్పీహెచ్ఎస్ మేడారం, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ధర్మారం, జెడ్పీహెచ్ఎస్ ధర్మారం, పాలకుర్తి మండలంలోని జెడ్పీహెచ్ఎస్ కుక్కలగూడూరు, జెడ్పీహెచ్ఎస్ ఈసాల తక్కలపల్లి, జెడ్పీహెచ్ఎస్ పాలకుర్తి, జెడ్పీహెచ్ఎస్ బసంతనగర్లోని పోలింగ్ కేంద్రాలను అంతర్గా మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల ఆన్లైన్ ప్రక్రియని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ నరేందర్, పెద్దపల్లి ఆర్డీఓ బి గంగయ్య, తహసీల్దార్లు శ్రీనివాస్, సునీత, ఎంపీడీఓ ప్రవీణ్లు పాల్గొన్నారు. 4 మండల ఫేజ్ 2 వెళ్తున్నాం. అందులో అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం, జూలపల్లి వెళ్తున్నాం. ఇప్పటిదాకా 4 మండలానికి సంబంధించిన అన్ని పోలింగ్ స్టేషన్ కూడా ఆల్మోస్ట్ కవర్ చేయడం జరిగింది. పోలింగ్ పర్సెంటేజ్ కూడా మనకి ఫస్ట్ ఫేజ్ కన్నా బాగుందన్నమాట. ఇప్పటికీ ఆల్మోస్ట్ 65 to 70% దాకా పోలింగ్ పర్సెంట్ అయింది. కొన్ని ప్లేసెస్లో ఇన్ఫాక్ట్ 75-80 కూడా అయ్యాయి. సో ఇంకొక 1.5 అవర్ ఉంది కాబట్టి 85 to 90% కూడా పోలింగ్ వచ్చేది అనుకున్నాము. అండ్ ఫస్ట్ ఫేజ్లో కొన్ని చిన్న ఇష్యూస్ కానీ డిలేస్ కానీ అట్లనే నోటీస్ చేసి ఇప్పుడు అవన్నీ అడ్రస్ చేయడం జరుగుతుంది. సో వీ ఎక్స్పెక్ట్ పోయినసారి అంత డిలే ఉండకుండా ఇంకా తొందరగానే రిజల్ట్ డిక్లేర్ చేయడం ఒకటి ఇంకా బెటర్ పీస్ఫుల్గా అయ్యేటట్టు కూడా ప్లాన్ చేస్తాం. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో రెండో విడత ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకి ప్రారంభమైన పోలింగ్ సరళి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. మండల వ్యాప్తంగా 29 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 3 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 26 గ్రామ పంచాయతీ సర్పంచ్లకు ఎన్నికలు నిర్వహించగా 101 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇక మండలంలో మొత్తంగా 266 వార్డులు ఉండగా 88 వార్డులు యునానిమస్ అయ్యాయి. దీంతో మిగిలిన 177 వార్డులకి 432 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉదయం నుండే ప్రజలు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1 గంట వరకు పోలింగ్ సమయం ముగియడంతో అధికారులు బ్యాలెట్ బాక్సుల్ని సీజ్ చేసి అక్కడకు కేటాయించిన కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. మండల వ్యాప్తంగా 82.88% పోలింగ్ నమోదైంది. అనంతరం సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల సమక్షంలో ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతల్ని ప్రకటించారు. జగిత్యాల జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మధ్యాహ్నం 1 గంట వరకు 74.07 పోలింగ్ శాతం నమోదైంది. బీర్పూర్ మండలం 80.25, జగిత్యాల అర్బన్ 80.89, జగిత్యాల రూరల్ 74.99, కొడిమ్యాల మండలం 77.03, మల్యాల మండలం 60.02, రాయకల్ మండలం 78.56, సారంగపూర్ మండలం 77.52% పోలింగ్ నమోదైంది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 78.34% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో ఫేజ్ ఎన్నికల పోలింగ్ 84.41% నమోదైంది. బోయినపల్లి, తంగళ్లపల్లి, ఎల్లందకుంట మండలాల్లో ఆదివారం పోలింగ్ నిర్వహించారు. 3 మండలాల్లో కలిపి మొత్తం 1,04,905 ఓట్లు ఉండగా మధ్యాహ్నం 1 గంట వరకు 84.41% పోలింగ్ నమోదైంది.
తిమ్మాపూర్ మండలంలో మొత్తం ఓట్లు 38,414 ఉండగా 32,589 ఓట్లు పోలయ్యాయి. ఇందులో అత్యధికంగా లక్ష్మీదేవిపల్లెలో 81.35% అనగా 2,008 ఓట్లలో 170 ఓట్లు పోలయ్యాయి. రామకృష్ణ కాలనీలో అత్యల్పంగా 3,288 ఓట్లకు గాను 2,523 ఓట్లు పోల్కాగా ఈ మొత్తం 76% ఉంది. కరీంనగర్ నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్ దా నగరపాలక సంస్థదా అని కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేష్ ప్రశ్నించారు. కరీంనగర్లోని కిసాన్ నగర్ డివిజన్ లో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 3.60 కోట్లతో నగరంలో పలుచోట్ల యుద్ధ ప్రాతిపదికన 30 జిమ్లు ఏర్పాటు చేశారని, ఒక్కో ఓపెన్ జిమ్కు 12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసి వాటి నిర్వహణ మాత్రం గాలికి వదిలేశారని మండిపడ్డారు. చలికాలం కావడంతో ఎక్కడ చూసినా ఓపెన్ జిమ్లు కిటకిటలాడుతున్నాయని, వ్యాయామం చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందన్నారు. కానీ ప్రస్తుతం ఓపెన్ జిమ్ల వద్ద పరికరాలు చెడిపోయి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెంచాల కరుణాకర్, చాతర్ల సాయిరాం, ఫరజ్ పాల్గొన్నారు. కరీంనగర్ ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా నగరపాలక సంస్థ కరీంనగర్ వ్యాప్తంగా 3,60,00,000తోటి అప్పుడు 30 ఓపెన్ జిమ్లు ప్రారంభించడం జరిగింది హడావిడిగా గత పాలకులు. కానీ ఇప్పుడు చలికాలము ఎక్కడ చూసినా విపరీతంగా పిల్లలు పెద్దలు వ్యాయామం చేసుకుందామని ఆ జిమ్ముల వద్దకు వెళితే ప్రతి చోట ఈ జిమ్ పరికరాలు మరి మరమ్మతులు చేయక ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. మరి వీటి నిర్వహణ బాధ్యత ఎవరు తీసుకుంటారు? కాంట్రాక్టర్ చేస్తారా, మరి నగరపాలక సంస్థ అధికారులు చేస్తారా? మరి అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ కిసాన్ నగర్ ప్రాంతంలో 24, 25 అంబేద్కర్ నగర్ ప్రాంతంలో 2 చోట్ల ఓపెన్ జిమ్లు పరికరాలు పాడై ఉన్నాయి. గతంలో కూడా మేము అధికారులకు చెప్పినాం. మరి పబ్లిక్ హెల్త్ అనేది ఒక సంస్థ ఉన్నది మున్సిపాలిటీలో. మరి పబ్లిక్ హెల్త్ అంటే ఏంటిది? ప్రజా ఆరోగ్యం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.